జగన్ ఆస్తుల కేసుపై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఇక వ్యక్తిగత హాజరుపై కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు జగన్. అయితే కోర్టు ఆదేశిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని కూడా తెలిపారు. ఇక విచారణకు సిద్ధంగా ఉన్నానని కూడా మాజీ సీఎం జగన్ ఈ మేరకు తెలిపారు. ఇక కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ నెల 14లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలో జగన్కు సిబిఐ కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇక గతంలో కోర్టు ఆదేశాలతోనే లండన్ వెళ్లి వచ్చారు కూడా జగన్. ఇక ఈ మేరకు కూడా తను నేరుగా హాజరు కాలేనని, తను వర్చువల్గా హాజరవుతానని కూడా తను వ్యక్తిగా చెప్పడం జరిగింది. ఇక దీని మీద కూడా కోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆస్తుల కేసుపై కూడా సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కోర్టులో ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? రేణు, సిబిఐ కోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే ఈ విచారణ పైన సిబిఐని కౌంటర్ దాఖలు చేయమని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశించింది. జగన్ ఆస్తుల వ్యక్తిగత హాజరుపై ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మెమో దాఖలు చేశారు. ఆయన వ్యక్తిగత మినహాయింపు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆయన నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని కోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తాను కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన చర్యలు ప్రభుత్వం పైన అదనపు ఖర్చు పడుతుంది కాబట్టి నన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుమతించాలని అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే ఈ విచారణపై సిబిఐ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లే ముందుగా ఆయన సిబిఐ కోర్టు అనుమతి కోరారు. అనుమతి కోరినప్పుడు కూడా సిబిఐ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే తాను ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే సమాచారం ఇస్తున్నారు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ గతంలో ఏదైతే సిబిఐ కోర్టులో సిబిఐ వాదించింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో సిబిఐ కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో భాగంగా ఆయన ఈ నెల 14లో సిబిఐ కోర్టు హాజరు కావాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన సిబిఐ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేశారు. ఈ మెమోపై నేడు విచారణ జరిగింది. రేణు, ఇక జగన్ ఆస్తుల కేసు మీద కూడా సిబిఐ కోర్టులో విచారణ జరిగిందా లేకపోతే ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కేసుల విచారణ కొనసాగుతుంది. ఇది గత 13 సంవత్సరాలకు కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని కేసుల్లో ఆయన డిశ్చార్జ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. నేను ఈ కేసుల్లో ఈ అక్రమ ఆస్తుల వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను గత ఏదైతే 2004 ప్రాంతంలో నేను ఎక్కడ ప్రజాప్రతినిధి కాదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఒక పారిశ్రామికవేత్త పరంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మినహాయింపులు కోరాను. అంతేకాకుండా కొన్ని పారిశ్రామికవేత్తగా పెట్టుబడులు పెడతాను, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది తప్పితే నాకు వైఎస్ క్యాబినెట్ తో ఎలాంటి సంబంధం లేదు, నేను వైఎస్ రాజశేఖర కుమారుడు అయినా నాకు ఎలాంటి చట్ట విరుద్ధంగా ఎలాంటి అనుమతులు కేటాయించలేదంటే ఆయన గతంలో కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా ఇప్పటి వరకు కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే ఆయన ఎప్పటిలోగా సిఐడి కూడా దీనికి సంబంధించి కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది? రేణు, సిఐడి కాదు, సిబిఐ ఈ పిటిషన్ పై విచారణ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఏ పరిస్థితుల్లో కోర్టుకు హాజరు కమ్మంటున్నారు, విచారణ ఏ స్టేజ్లో ఉంది. అయితే గత 13 సంవత్సరాలుగా ఆయన కేసులు కొనసాగుతున్నాయి. గత ఏదైతే 6.5 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు 18 నెలల నుంచి ఆయన కోర్టుకు హాజరు కాలేదు, వ్యక్తిగత మినహాయింపు ఇచ్చారు. అందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లాయర్లు హాజరవుతున్నారు. అయితే సిబిఐ కోర్టు ఈ వారంలోపు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. వచ్చే వారంలో ఈ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులపైన దాదాపు గత 13 సంవత్సరాల నుంచి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికైతే ఎలాంటి వ్యవహారాలు తేలలేదు. ప్రస్తుతానికి ఈ విచారణ మరికొద్ది సంవత్సరాలు కొనసాగే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జగన్ ఆస్తుల కేసుపై కూడా సిబిఐ కోర్టులో కూడా విచారణ కోసం అయితే ఇప్పుడు జగన్ డైరెక్ట్గా కూడా హాజరు కాకుండా ఇట్లా వర్చువల్గా హాజరయ్యేందుకు కూడా తను వ్యక్తిగతంగా కూడా హాజరు కాకుండా వర్చువల్గా హాజరయ్యేందుకు ఒక మెమోను దాఖలు చేశారు. అయితే మెమోను దాఖలు చేసిన అనంతరం కూడా ఈరోజు అది విచారణకు రావడం జరిగింది. విచారణకు వచ్చినప్పుడు జగన్ తరపున న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఇక దీని మీద కోర్టు కూడా ఇటు సిబిఐని కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరటం జరిగింది. ఇక ఈ వారంలో కూడా సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఇక ఆ తర్వాత వచ్చే వారం కూడా దీనికి సంబంధించి కూడా మరలా కూడా కోర్టులో హీరింగ్కి రానుంది, కోర్టులో కూడా విచారణ జరగనుంది. ఇక ఆ తర్వాత మరి ఈ కేసుల్లో జగన్ మరి డైరెక్ట్గా వచ్చి వ్యక్తిగత విచారణకు హాజరు కావాలా లేదంటే కోర్టు మినహాయింపు ఇవ్వనుందా అనే విషయం కూడా తెలుస్తుంది.